యాత్రలో దిక్కురా యోయో అంటూ తిరుపతికి వచ్చేసినాం. తీసుకెళ్ళి హయగ్రీవ స్వామి టెంపుల్ ఇది. హాయ్ గాయ్స్. ఇప్పుడు ఈ పుష్కరి గురించి మా అన్నయ్య చెప్తాడు, సరేనండి. ఈ పుష్కరిని ఎవరు మానవత్వం కాదు. ఇది ఎప్పుడైతే సాక్షాత్తు విష్ణుమూర్తి పైకెళ్ళి కిందికి అవతరించిన స్వామి వెంబడి కిందికి భూలంగానికి వచ్చిన పుష్కరిని సాక్షాత్ వైకుంఠం నుండి సాక్షాత్తు. ఈ వరాహస్వామి టెంపుల్ అండి. ఇది పుష్కరిని. ఇక్కడ ఒక్కొక్క ఇవన్నీ కనబడుతున్న స్పాట్స్ అండి, స్థానాలు. ఒక్కొక్క స్పాట్ కుబేర స్థానం. ఇది శ్రీచక్రం, సుదర్శన చక్రం కింద వచ్చేది. అండ్ మీకు ఇక్కడ వచ్చేది యమతీర్థము ఏముంది, యము స్థాపించారు. అండ్ ఇక్కడ సూర్యుడు స్థాపించి సూర్యతీర్థం. సో వాళ్ళ దేవతలు వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళ శక్తి ఉంటే దారపోసిన మునులు ఋషులు ఆ తీర్థం ఇది. ఇది మానవత్వం కాదు, ఇది డైరెక్ట్ వైకుంఠంలో వచ్చిన స్వామివారం వచ్చిన తీర్థం ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్వామివారి టెంపుల్ అండి. అక్కడ ఇంకా బ్యాక్ సైడ్ కడుతుంది కానీ అది స్వామివారి టెంపుల్. మీరైతే విన్నారు కదా, మీకు ఏం అర్థమైందో ఒకసారి కామెంట్లో అయితే తెలుపండి నాకు. నాకన్నా ఎక్కువైతే మా అన్నయ్య తెలుసు, అందుకే మా అన్నయ్య అయితే చెప్పాడు. ఇక మేమైతే ఇక మూవ్ అయిపోయినాం ఇంకా రూమ్కి. గట్టి పట్టుకో మమ్మీ, మమ్మీ మంచి కూర్చుందా? అమ్మని గట్టి పట్టుకో. కార్లో రాజేష్ అన్న జీప్ ఎక్కిండు. జీప్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మైండ్ కమెంట్.